మీ అమ్మా బామ్మల కాళ్లకు మొక్కి ఆడాళ్ళ గురించి గొప్పగా చెప్పినవి చూడు. ఫుల్ ఫ్లాట్ అయినా, ఫుల్గా ఫిదా అయినా. ఓహో, అప్పుడే న్యూస్ రిపోర్టర్లా మోసేసిందనమాట. ప్రొడ్యూసర్ గారింట్లో జరిగే దీపావళి ఫంక్షన్కి రిషిబాబు మాత్రమే కాదు, ఆ ఫ్యామిలీ మొత్తం వస్తారు. ఎవరిని ఎలా నిలదీయాలో నిలదీస్తాను. మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. నమస్తే సార్. నమస్తే ఆంటీ. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే బాబు. నమస్తే అంకుల్. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే మేఘమాల. నమస్తే సార్. థ్యాంక్ యూ బాబు. ప్రొడ్యూసర్ గారు నాది కూడా ఓ నమస్కారం వేసుకోండి. నీ బండబడ, నీకు ఒళ్ళంతా ఎటకారం ఉండదయా. ఏదో సార్ అలా కలిసి వచ్చింది, ఏం చేస్తాం. ఈ నోటి దురదనే కొంచెం తగ్గించుకో, లేకపోతే ఎక్కడొక చోట తన్నులు తింటావు. ఎక్కడో ఎందుకండి, ప్రతిరోజు మీరు కొడుతూనే ఉన్నారుగా. చెంచా, నీ కామెడీ లోపల చెద్దుగాలే, కొంచెం ఆగు. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు. రండి లోనికి వెళదాం. ఏంటో బామ్మగారు, ఇక్కడ దాకా వచ్చింది లోపలికి వెళ్ళడానికే కదా, మరీ ప్రత్యేకంగా లోపలికి రండి అని పిలవడం ఏంటి? చాదస్తం కాకపోతేను. చాదస్తం కాదురా వెధవా, అది పద్ధతి. మీది మాత్రం దౌర్జన్యం అండి. దీన్ని ఇంగ్లీష్ లో మ్యాన్ హ్యాండ్లింగ్ అంటారు. కొట్టడానికి ఇంకా బోల్డ్ అని ఛాన్సులు ఉన్నాయి. అదిగో అందరూ లోపలికి వెళ్తున్నారు, మనం కూడా వెళ్తాం పదండి. పద. రండి అమ్మా.
ఓ చూసారా, అయితే ఓకే. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? బావునానమ్మా. హాయ్ చైత్ర. హాయ్. సరే ఆంటీ, తర్వాత కలుస్తాను. బాయ్ చైత్ర, బాయ్. ఏమ్మా చైత్ర, వెళ్దాం పదా, రా. ఫ్రెండ్, ఆ అమ్మాయి నీకు తను నాకు ఎప్పటి నుంచో తెలుసు ఫ్రెండ్. ఒక రకంగా ఫ్రెండ్ కూడా. మీకు నచ్చిన వ్యక్తులతో మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టుంటే సారీ ఫ్రెండ్. చచచా, అలాంటిదేం లేదు ఫ్రెండ్. నాకు నచ్చరు కాబట్టి నువ్వు కూడా అలాగే ఉండాలని కోరుకునేంత చిన్న మనసు కాదు నాది. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు, నేనేంటో ఇంకా అర్థం కాలేదా ఫ్రెండ్ నీకు? సారీ ఫ్రెండ్. రా. మా సునీల్ మామయ్య వాళ్ళు వచ్చారంటగా, ఎక్కడున్నారో తెలుసా? పైన పైన హాల్లో ఉన్నారమ్మా. సరే. డెకరేషన్ బాగా చేశారు కదా మున్ని. మావయ్య, అమలత్త, మున్ని అక్క, ఏయ్ అక్కలేదు తొక్కలేదు, కూర్చో. ఎలా ఉన్నారు మావయ్య? ఎలా ఉన్నారు అత్తయ్య? బతికే ఉన్నావు. ఎందుకు అత్తయ్య, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఉన్నదేగా చెప్పింది, పైగా మా మాట తీరి అంతా. అయినా తీయగా మాట్లాడడం, తెలివిగా బాధ పెట్టడం కొంతమందికే వచ్చు, అందరికి ఎక్కడ వస్తాయి? హ్యాపీ దీపావళి మావయ్య. హ్యాపీ దీపావళి అమలత్త. నన్ను ఆశీర్వదించండి. నన్ను ఆశీర్వదించండి అమలత్త. చేరదీసిన వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ గుండెల మీద తన్నేసి వెళ్ళిన వాళ్ళని ఆశీర్వదించేంత గొప్ప మనసు మాకు లేదమ్మా. ఎందుకమ్మా, ఎందుకు అక్కనల్లా బాధ పెడుతున్నావు? నువ్వు నోరు మూసుకొనుండు, లేకపోతే చంప పగల కొడతాను. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా ఎంత బాధ పెట్టినా సరే నువ్వంటే నాకు చాలా ఇష్టం అమలత్త. ఎందుకంటే నువ్వు నా అమ్మవి. మా అమ్మ కూడా నన్ను ఇన్నేళ్లు పెంచలేదు, ఇన్నేళ్లు అన్నం పెట్టలేదు. నాకు మా అమ్మ కంటే ఎక్కువ అత్తా నువ్వు. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు గుర్తులేదు అమలత్త.
కానీ నాకు గుర్తున్న అమ్మవి నువ్వే. నువ్వు ఎన్నన్నా ఏం చేసినా భరిస్తానే తప్ప బాధపడను. కోపం అంతకన్నా తెచ్చుకోను అమలత్త. మావయ్య, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అసలు అసలు బ్రతుకున్నానంటే కారణం నువ్వే మావయ్య. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు మావయ్య, కానీ నీలా ఉంటాడని మాత్రం తెలుసు. నువ్వు నాతో మాట్లాడకపోయినా సరే నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు మావయ్య. నా మీద ప్రేమ లేకపోతే నేను ఇంటికి రాలేదని ఎందుకు అలుగుతారు? నేనంటే ఇష్టం లేకపోతే నా మీద ఎందుకు కోపం తెచ్చుకుంటారు? ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కోపం కూడా ఉంటుంది మావయ్య. నాతో మాట్లాడకుండా ఉండటానికి నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నా సరే నా మీద నీకెంత ప్రేమ ఉందో నువ్వు ఇందాక నుంచి దాస్తున్నా నీ కన్నీళ్ళు చెప్తున్నాయి. మావయ్య, నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఆ విషయం నాకు తెలుసు. అందుకు నేను ఎంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. మీరెంత అడిగినా సరే దానికి కారణం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకోగలిగితే ఆశీర్వదించండి మావయ్య. సార్, మిమ్మల్ని అందరినీ ప్రొడ్యూసర్ గారు రమ్మంటున్నారు. మీరు పదండి, నేను వస్తాను. ఓకే సార్. అక్క, ఏయ్, అక్కలేదు తొక్కలేదు, రావే అక్క, రా. ఈ పాటికి మేడం రావాలి. ఇంకా ఎందుకు రాలేదబ్బా? కుంపదీసి మేడంకి ఇన్విటేషన్ లేదా ఏంటి? ఓ మై గాడ్, తను రాకపోతే హీరోయిన్లని హీరో సినిమా అట్టర్ ఫ్లాప్ అయినట్టు ఈ రోజు నా లైఫ్ లో లాఫింగ్ లాస్ అవుతుంది. ఈ దీపావళి అమావాస్య నాకు అమావాస్యలా మిగిలిపోతుంది. దీపాలుండవు దేవుడా. మేడం ఆగయా? ఎదురెళ్ళి దీవాళి విషయం చెప్తాను. మేడం, మీకు దీపావళి శుభాకాంక్షలు.
ఏం చేస్తున్నావురా? ఏం చూస్తున్నావు అని అడగండి మేడం. ఆగండి మేడం, ఆగండి మేడం. ఈ రోజు దీపావళి కానీ నేను నరకాసురుడిని కాదు. లోపల ఆవిడ, బయట మీరు నన్ను ఇలా ఏడాపిడ కొడితే జరిగేది పండగ కాదు, నా దినం. ఏంటి నీ ప్రాబ్లం? మీకు విషయం చెప్పాలనుకోవడం. దానికి నా నడుము పట్టుకోవాలా? ఆ, నేను మీ నడుము మీ కాళ్ళు పట్టుకుని విషయం చెప్పాలనుకున్నానండి. ఛీ! కాలు పట్టుకొని చెప్పేది సారీ అంటారు, విషెస్ అన్నారు. కానీ అది సాంప్రదాయం కదా మేడం. నాన్సెన్స్. షేక్ హ్యాండ్ అన్నారు కానీ షేక్ లైక్ విత్ హ్యాండ్స్ అనలేదు. లెట్స్ మూవ్. నమస్తే మేడం. నమస్కారం. నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. సార్ నమస్తే. నమస్తే సునీల్. నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా? హాయ్ రిషి గారు. హాయ్. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. గాడ్ బ్లెస్ యూ. నమస్తే ఆంటీ. నమస్తే. గాడ్ బ్లెస్ యూ. బామ్మగారు. బాగుండమ్మా, రా ఇలా కూర్చో. థ్యాంక్ యూ. ఫ్రెండ్, ఓకే ఓకే, త్వరగా వచ్చేయండి. సరే సరే, సార్ నమస్తే. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏది ఏమైనా పిలవగానే మీ అందరూ మా ఇంటికి వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతా ఉండా. నేను ఏ సినిమా చేసినా ఆ సినిమా టెక్నీషియన్స్ తోటి వాళ్ళ కుటుంబాలతో కలిసి ఆ ఏడాది దీపావళిని తప్పకుండా జరుపుకుంటా ఉంటా. ఇదేదో ఫార్మాలిటీ కోసం కాదు, మా అమ్మ కోసం. ఇలా అందరితో కలిసి పండగ జరుపుకోవటం అంటే మా అమ్మకి ఎంత ఇష్టమో అంత సంతోషం కూడా. ఎందుకంత సంతోషం, ఎందుకంత ఆనందమో మా అమ్మే చెప్తుంది. అమ్మా అమ్మా, అందరికీ నమస్కారం. నమస్కారం అమ్మా. రామ్మా, వీళ్ళే మన అతిథులు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ఇంట్లో పండగను వదిలిపెట్టుకుని మరీ మావాడు పిలవగానే మీరంతా మా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతాభివందనాలు చెప్తున్నాను. మావాడు చెప్పే ఉంటాడు, ఇలా అందరితో కలిసి పండగ జరిపించేది నా కోసమేనని. ఎందుకు నా కోసమంటే మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. చిన్న చిన్న మనస్పర్ధలతో మనుషులు మనసులు అన్నీ విడిపోయాయి. అందరూ దూరమయ్యాము. చివరకు వీడు నేను మిగిలాం. అందుకే మీరంతా వేరువేరు కుటుంబాల నుంచి ఇక్కడికి వచ్చినా సరే మీ అందరితో కలిసి మనమందరం ఒకే కుటుంబంలా పండగ జరుపుకుని ఆ ఉమ్మడి కుటుంబాల ఆనందాన్ని తిరిగి పొందాలని, ఆ ఆనందంతో
ఏడాదంతా బ్రతకాలని ఆశపడతాను. అసలు మనుషులకి మనసులకి మధ్య దూరం ఎందుకు పెరుగుతుందో తెలుసా? అర్థం చేసుకునే గుణం, ప్రేమించే మనస్తత్వం లేకపోవడం వల్ల, నాది నేను అనే స్వార్థం పెరగడం వల్ల. ఒక సంసారం ఎలాంటి కలహాలు లేకుండా నూరేళ్లు సాఫీగా సాగిపోవాలంటే భార్య భర్తను అర్థం చేసుకోవాలి, భర్త భార్యను ప్రేమించాలి. కాని ఆ 2 లక్షణాలు భార్యాభర్తల్లో దూరమవుతున్నాయి, వాళ్ల మధ్య దూరం పెరగడానికి కారణమవుతున్నాయి. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను